ఎక్కడ లేడు సాయి, అన్ని చోట్ల ఉన్నాడు. సాయిని దర్శిస్తే పుణ్యం కాదు, రావచ్చేమో మీ నమ్మకంలో, కానీ సాయి మాటల్ని ఆచరణలో పెట్టుకుని సాయిలా సాధన చేస్తే, సాయినే ఆదర్శంగా తీసుకోగలిగితే వాళ్ళ మీద ఉంటుంది ఆయనకి ప్రేమ. నిరంతరము ధ్యానం. మనకు స్లోగన్ కూడా ఉంది, పగలు రేయి ధ్యానం పరమాత్మలో లీనం. మరి సాయి ఆ మాటలు చెప్తే మనం ఏం చేస్తున్నాం? ఎవరి కాళ్లే కోసం వేసుకోవాలి. అన్ని చోట్ల ఉన్నాడు, ఇందుగలడు అందులేడు, ఎందెంది వెతికి చూసినా అందే గలడు. వెళ్తారు పాపం, సమాధిని లేలా అంటారు. ఎందుకు లేలా అంటారు? నువ్వు సమాధానం చెప్తాన్నావు కదా, చెప్తావేమో ఈ ఒక్క నిమిషం నా వెనకాతలు ఆవిడ తోసేలాగా. మరి తోసేస్తూ ఉంటారు కదా దర్శనానికి వెళ్ళిన వాళ్ళు. మరి సాయి ఏం చెప్పాడు? సమాధి నుంచే నీకు సమాధానం చెప్తాను అన్నాడు. నువ్వు కళ్ళిప్పుకుని కూర్చుంటే చెప్పడు, కళ్ళు మూసుకుని ధ్యానం చేయి, అప్పుడు చెప్తాడు. కానీ ఈ సీక్రెట్ ఛానులకే తెలుసు. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో, ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో, ఉన్నదంతా ఒకే సర్వాత్మ. కాబట్టి ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి తీసిందా లేదా? ఇంకో కాలు వచ్చి తీసిందా? ఎందుకు తీయలేదు? కాలు చెయ్య ఒక శరీరంలో పార్ట్లే కాబట్టి. అలాగే ఈ ఆత్మ ఆత్మ పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలే. నీకేది కావాలో, నీకే కష్టం వచ్చింది ఆత్మకి తెలుసు. నువ్వు కళ్ళు మూసుకుంటే చెప్తుంది. ఒప్పుకుని వచ్చో నోరు మూసుకు కూర్చో, మాట్లాడే గురువుని పంపాను, ఇంకా సిగ్గులేదా నన్ను అడుగుతున్నావు అంటది ఆత్మ. అదే చెప్తుంది, నీకు వెళ్ళి కూర్చోండి ఆ సమాధి దగ్గర. కష్టాలు చెప్పారా? సాయి ఆత్మ మీకు చెప్పేది ఒకటే, మాట్లాడే గురువును పంపితే మౌనంగా ఉన్న నన్ను కెలుగుతున్నారు ఎందుకంటది. అవును, ఆయన మహామౌనంలోకి వెళ్ళిపోయాడు. ఆయన సాయి ఎందుకు సమాధి అయ్యాడో కూడా అర్థం కాదు మనకి. అర్థమై ఉంటే బుర్ర గోక్కో ఎదగోల, అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం వెళ్ళిపోతారు వాళ్ళు మహాసమాధిలోకి? వాళ్ళు చేయాల్సింది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజుల్లో, ఎంత బోధో తెలిసాక వాళ్ళు మహామౌనుల్లోకే వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇంకో వారసుడు ముందుకు వచ్చేస్తూ ఉంటాడు. అసలు రామకృష్ణ పరమహంస సాయి ఇద్దరు వెళ్ళిపోవాలి, ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి. మీకు తెలుసు, సాయి 3 రోజులు శవంలా అయిపోయినప్పుడు అందరూ చనిపోయాడు అనుకుంటారు. కానీ ఆయన చెప్తాడు, 3 రోజుల వరకు నా శరీరాన్ని ఏమీ చెయ్యొద్దు మీరు అని. సినిమా చూశారు, పుస్తకం చదివినా చదవకపోయినా సినిమాలో గుర్తు రావాలి మీకు. అప్పుడు రామకృష్ణ పరమహంస వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్నారు. ఈయన అల్సర్తో బాధపడుతున్నాడు, ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అప్పుడు చెప్తాడు రామకృష్ణ పరమహంస, లేదు నా పని అయిపోయింది, నాకు కావలసిన వారసుని తయారు చేశాను, నా బదులుగా వాడు అన్నీ చెప్పగలడు అని, నేనే వెళ్ళిపోతాను అని అన్నప్పుడు సాయి ఆత్మ వచ్చి మళ్ళా ఆ శరీరంలో ప్రవేశించింది. సాయి మళ్ళా లైఫ్ ఎక్స్టెన్షన్ అయ్యింది, ఆయనకి చేశాడు. ఇవన్నీ చదివినప్పుడు, లోక కళ్యాణం చెయ్యగలిగినప్పుడు, చెయ్యాలి అనుకున్నప్పుడు మనం అడగక్కల ఇంకా బతకాలి ఇంకా బతకాలని. ప్రకృతి ఆయనకు ఆయుష్ ఇస్తుంది.